కొంతమంది ఏం చేస్తారంటే ఏ చిన్న తగాదాకైనా సరే అత్తగారుల మీద మా భర్తల మీదే కాకుండా ఏదో ఖండాంతరాల తర్వాత ఎక్కడో ఉన్నటువంటి ఆడపడుచుల మీద కూడా పెట్టి వాళ్ళు కూడా జైల్లో పడేలాగా వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయ్యేలాగా చేసేవాళ్ళు వాళ్ళ ఇళ్లలో ఎంత ఇబ్బంది ఉంటుంది రమ్మగారు అలా చేస్తే. చేస్తున్నారు, అది చేస్తారు. కాకపోతే ఏంటంటే ఇది ఒక మంచి విషయమే. ఇలాంటివి జరిగినా కూడా ఈ కాలంలో చాలా అత్తగారులకు ఇంకా బుద్ధి రావటం లేదు చాలా మందికి. ఇప్పుడు మనం ఒక పిల్లని తీసుకొచ్చాము, ఇప్పుడు కోర్టుల దాకా ఎందుకు వెళ్ళాలి జయ? పెళ్లి చేసుకునేటప్పుడు మనమేమి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫలానా పిల్లని పెళ్లి చేసుకుంటాం అని చెప్తున్నామా? లేదా ఫలానా ఆవిడకి మా అమ్మాయికి అబ్బాయికి మా అమ్మాయిని ఇస్తున్నామండి, రేపొద్దున మా పిల్లకి ఏదైనా జరిగితే మీరు చూడండి అని ఈ అమ్మాయి తాలూకు వాళ్ళు ఎవరైనా వెళ్తారా? వెళ్ళరు. మనం మధ్యవర్తులతోటి మర్యాదగా ముద్దుగా ముచ్చటగా చక్కగా సొగసుగా మాట్లాడుకుని పెళ్లిళ్ళు చేసుకుంటాం. అదే సొగసుగా కాపురాలు ఎందుకు చేసుకోకూడదు? నువ్వు ఓ పిల్లని చూసాం, మనం ఒక పిల్లని చూసుకున్నాము పెళ్లికి. ఈ పిల్లని చూసుకున్నప్పుడు ఏం చేస్తాం? వాళ్ళ ఆస్తి స్వాస్తి వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ అన్నీ మనకు తెలుసు. నువ్వు 4 కనుక్కునే చేసుకుంటావు. వాళ్ళు చెయ్యలేని డబ్బుని నువ్వు లాగాలని ఎందుకు అనుకోవాలి?